అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 21. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వెళ్ళిన మనోజ్కు మనసులో కొంతవరకు ఆందోళనే ఉంది. రమ్యతో తన పెళ్ళిని ఇష్టపడని వాళ్ళమ్మని ఎలా ఒప్పించి నాన్న ఇక్కడికి తీసుకుని వస్తారు? ఒకవేళ వచ్చినా అమ్మ నాతో మాట్లాడుతుందా? మరి రమ్యను తను కోడలుగా స్వీకరిస్తుందా అని తనలో తానే మదనపడుతున్నాడు. ఇక సుందరయ్య 2 రోజుల తర్వాత మనోజ్కు ఫోన్ చేశాడు. హలో తాతయ్య, చెప్పండి. మనోజ్, మరో 4 రోజుల్లో ఎంగేజ్మెంట్కు మంచి రోజని పంతులు గారు చెప్పారు. నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తే మనం మాట్లాడుకోవచ్చు. సరే తాతయ్య, నేను సాయంత్రం వస్తాను. ఇప్పుడు ఆఫీసులో బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మనోజ్. ఇక సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్న మనోజ్కు దారిలో పెళ్లి ఊరేగింపు వెళ్తూ కనబడింది. ఆ పెళ్లి ఊరేగింపు చాలా ఆర్భాటంగా వెళ్తుంది. మేళతాళాలు, ఇంకా బాంబుల మోతలు, బంధువుల సందడుల మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కారులో కూర్చోబెట్టి ఘనంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసుకుంటూ సంగీతకారులు మంచి సంగీతం ఆలపిస్తూ ఉంటే ఆ పెళ్లి జంట ఇరువురు ఎంతో హుందాగా ఆనందంతో కూర్చుని ఉన్నారు. అది చూస్తూ మనోజ్ తన పెళ్లి వేడుకల్లో కూడా ఇలా జరగాలని అనుకుంటూ తన ఊహాలోకంలో విహరిస్తూ ఇంటికి చేరుకున్నాడు. మనోజ్, వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. రమ్య కూడా ఇంతకు ముందే ఆఫీస్ నుంచి వచ్చింది అని మాట్లాడుతూ తనని లోపలికి ఆహ్వానించాడు సుందరయ్య. మనోజ్ లోపలికి వెళ్ళి కూర్చున్నాక సుందరమ్మ జ్యూస్ తీసుకుని వచ్చి, మనోజ్, ఎలా ఉన్నావు? ముందు ఈ జ్యూస్ తాగు అని చేతికి జ్యూస్ గ్లాసును అందించింది. ఆ గ్లాస్ చేతితో అందుకుంటూ, రమ్య ఏది బామ్మ? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చి స్నానానికి వెళ్ళింది. నువ్వు ఇది తాగుతూ ఉండు, ఇంతలో తను వచ్చేస్తుంది అని చెప్పి అక్కడి సోఫాలో కూర్చుంది సుందరమ్మ. మనోజ్, నేను పంతులు గారిని పిలిచి మీ నిశ్చితార్థం డేట్ పెట్టించాను. ఇంకా ఎన్నో రోజులు టైం లేదు. మనం రేపటి నుంచి పనులు మొదలు పెట్టాలి. ఈ విషయం గురించి నేను మీ నాన్నగారితో మాట్లాడాలి. ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అన్నాడు సుందరయ్య. సరే తాతగారు అని వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ను తనకి ఇచ్చాడు మనోజ్. దాంతో తన ఫోన్ నుంచి వెంకట్రావుకు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాడు సుందరయ్య. ఇంతలో రమ్య వచ్చింది. హాయ్ మనోజ్, ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందే అంటూ కొంత ఇబ్బంది పడుతూ, రమ్య, నీతో కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. మనోజ్ ఇబ్బందిని గమనించిన రమ్య, సరే నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా మనోజ్. వద్దు రమ్య, మనం బయటకు వెళ్దాం. నువ్వు రెడీ అయ్యిరా అన్నాడు మనోజ్. బామ్మ అంటూ ఆమె వైపు చూసింది రమ్య. సరే, మీరు వెళ్ళిరండి, నేను మీ తాతగారికి చెప్తానులే అని పర్మిషన్ ఇచ్చింది సుందరమ్మ. దాంతో చాలా ఆనందంగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. ఇక ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. ఇక మనోజ్ రమ్యకు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలా వద్దా అనే ఆలోచనతో సతమతమవుతూ ఉండగా, మనోజ్, ఏం ఆర్డర్ ఇవ్వను? నీ ఇష్టం రమ్య, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. అలాగే అని తనకు నచ్చినవి ఆర్డర్ చేసింది రమ్య. ఇక వచ్చిన భోజనం తింటూ, అవును, నువ్వు నాతో ఏదో మాట్లాడాలని అన్నావు కదా, ఏంటది? అది రమ్య, నేను చెప్పిన తర్వాత ఆ విషయం గురించి తాతయ్య బామ్మలకు మాత్రం చెప్పకూడదు. అలా అని నువ్వు నాకు మాట ఇవ్వగలవా అన్నాడు మనోజ్. ఏంటి మనోజ్, నీకు కానీ ఇంతకుముందే పెళ్ళయి పిల్లలు కానీ ఉన్నారా ఏంటి? అంత షాక్ వచ్చేలా మొహం పెట్టుకుని అంటున్నావు? అంత లేదమ్మా, నాకు ఉన్న నిన్నే భరించలేకపోతున్నాను. నువ్వు కాకుండా నీకు తెలియకుండా ఇంకా పిల్లలు కూడానా అంటూ నవ్వేశాడు మనోజ్. అమ్మయ్యా, నవ్వావు, ఇది చాలు ఈ రోజుకి అంటూ నవ్వుతూ, ఇంతకీ ఏమైంది మనోజ్? మన పెళ్ళి అన్నప్పటి నుంచి నీలో ఏదో తెలియని మార్పు కనబడుతుంది అని అంది రమ్య.
రమ్య, మన పెళ్ళి మా నాన్నగారికి తప్ప ఇంట్లో ఇంకా ఎవరికీ ఇష్టం లేదు. అమ్మ నాతో మాట్లాడడం మానేసింది అని బాధతో అన్నాడు మనోజ్. ఎందుకు? నువ్వేం చేశావని అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అంది రమ్య. అమ్మ మా అక్క కూతుర్ని పెళ్లి చేసుకోమని అంది. అది నాకు ఇష్టం లేదని చెప్పాను. దాంతో వాళ్ళు నాపై యుద్ధం ప్రకటించారు అని బాధగా అన్నాడు. మరి ఈ విషయం మా తాతయ్య బామ్మకి ఎందుకు చెప్పలేదు? అలా చెబితే వీళ్ళు కూడా మన పెళ్ళి వద్దని అంటారేమోనని మా నాన్న చెప్పొద్దని చెప్పారు. అది సరే మనోజ్, మరి రేపు ఎంగేజ్మెంట్కి కూడా మీ అమ్మగారు రారా అని అంది రమ్య. నాన్న మన ఎంగేజ్మెంట్కు అమ్మ వాళ్ళని తీసుకుని వస్తానని చెప్పారు అని అన్నాడు మనోజ్. మనోజ్, అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో అది చెప్పు. నువ్వు నా భార్యవి కాబోతున్నావు. ఈ విషయం దాచి నిన్ను పెళ్లి చేసుకోవడం నా మనసుకు నచ్చలేదు. అందుకే నా కుటుంబ విషయంలో నా కుటుంబంలోనికి రాబోతున్న నీకు చెబుతున్నాను. నేను నిన్ను తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేను రమ్య. ఎలాగైనా మన పెళ్ళి జరిగేలా చూడు. ఇంకో విషయం, ఈ విషయం గురించి మీ తాతయ్య బామ్మలకు మాత్రం చెప్పకు ప్లీజ్. వాళ్ళకు గనక ఈ విషయం తెలిస్తే కన్న తల్లిని ఇష్టం లేని ఈ పెళ్ళి చేయడం మంచిది కాదని మీ తాతయ్య మన పెళ్ళి చేయడానికి ఒప్పుకోరేమో. నువ్వైతే నన్ను అర్థం చేసుకోగలవు, కానీ మా అమ్మ ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ అన్నాడు మనోజ్. మీ అమ్మగారికి నీ గురించి బాగా తెలుసు మనోజ్, కానీ కొన్ని కారణాలు వాళ్ళని బంధించి ఉంచుతాయి. ఆ బంధకాలు తెగే వరకు వాళ్ళంతే, మనతో కఠినంగానే ఉంటారు. మీ అమ్మగారు కూడా నిన్ను తొందరగానే అర్థం చేసుకుంటారులే, బాధపడకు అంటూ మనోజ్కు ధైర్యం చెప్తూ ఓదార్చుతూ అంది రమ్య. సరే, నేను ఈ విషయం గురించి మా ఇంట్లో ఎవరికి చెప్పను అని మనోజ్కు మాట ఇచ్చింది. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ అని తన చేతిని పట్టుకుని అన్నాడు మనోజ్. ఇంక ఇద్దరు భోజనం చేసిన తర్వాత సినిమాకి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇక బాగా పొద్దుపోవడంతో ఆ రాత్రి మనోజ్ను రమ్య వాళ్ళ ఇంట్లోనే ఉండమని సుందరయ్య అనడంతో ఇక అక్కడే ఉండిపోయాడు. వెంకట్రావు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, వరం, మనం రేపు లేదు ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళాలి. మన మనోజ్ ఎంగేజ్మెంట్, అందుకని మనందరం వెళ్తున్నాం. ఈ విషయంలో మన అమ్మాయికి కూడా చెప్పు, నేను మన అల్లుడికి చెప్తాను అని అన్నాడు. నేను ఎవరికీ చెప్పను, అసలు నేనే రాను అంటూ ఖరాఖండిగా అంది వరలక్ష్మి. వాడు నీ కొడుకు వరం, అది గుర్తుపెట్టుకో అని మందలింపుగా అన్నాడు. అది నేను మాత్రమే కాదు, వాడు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అని కోపంగా అంది వరం. వరం, ఇది వాదించే టైం కాదు, ఇది మన బిడ్డ జీవితం. వాడి సుఖం సంతోషమే తల్లిదండ్రులుగా మనం కోరుకోవాలి. నాకు వాడు ఒక్కడే బిడ్డ కాదు, ఇంకో బిడ్డ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. ఒక బిడ్డ కోసం ఇంకో బిడ్డ జీవితం అయితే నాశనం చేయలేం కదా వరం అన్నాడు వెంకట్రావు. వెంటనే వరలక్ష్మి ఉక్రోషంగా, నేను చెప్పిన దానికి ఇబ్బంది ఏముంది? శృతి మన ఇంటికి కోడలుగా మనతోనే ఉంటే అన్నీ మనలోనే ఉంటాయి కదా. అన్నీ మనలోనే ఉంటాయంటే అని అడిగాడు వెంకట్రావు. అంటే నా కొడుకు, నా కూతురు, మనవరాలు, ఇంకా మన పొలాలు. నీ కొడుకు నీతోనే ఉంటాడనుకో, కూతురు మన ఊర్లోనే నా మేనల్లునే చేసుకుంది కాబట్టి ఈ పెళ్ళి జరగకపోయినా మన మాధవి కూడా మనతోనే ఉంటుంది. ఇక నువ్వు అన్న వాటిలో ఈ పెళ్ళి జరిగితేనే నీతో ఉండేది పొలం అని కొంతసేపు ఆలోచించి, అంటే వరం, నువ్వు ఈ పెళ్ళిని కేవలం పొలం కోసం చేయాలనుకున్నావా? వెంటనే వరలక్ష్మి కోపంతో, అయితే తప్పేంటి? మీ అమ్మగారు ఆ పొలం ఎటూ పోకుండా నీ అక్క కొడుకుకేగా నా కూతుర్ని ఇప్పించి పెళ్లి చేసింది. అదే పొలం ఈ పెళ్లితో మనది మనకు వచ్చేస్తుంది. ఆ మాటతో వెంకట్రావు కోపం వచ్చి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఆస్తుల కోసం ఇద్దరి జీవితాలు నాశనం చేస్తావా? ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళని మానసికంగా చంపేస్తావా? మన శృతికి చదువు అవ్వలేదు, ఇంకా అది తన కాళ్ళ మీద తను నిలబడలేదు. ఇంకో పక్క నీ కొడుకు మరో పిల్లను ప్రేమించాడు. ఈ ముగ్గురులో ఈ పెళ్లి నచ్చక ఏ ఒక్కరు కేసు పెట్టినా నువ్వు వెళ్ళి జైల్లో కూర్చోవాలి తెలుసా అన్నాడు కోపంతో వెంకట్రావు.
నేను అంత ఆలోచన లేని తెలివి తక్కువ దాన్ని అయితే కాదు. నా మనవరాలు శృతి మనసులో తన మామయ్య అంటే ఇష్టం అయ్యేలా చేశాను. కాబట్టి శృతికి ఈ పెళ్ళి ఇష్టమే. ఇక మన కొడుకు ఒక్కడిని ఒప్పించి వాడు ప్రేమించిన ఆ పిల్లకి తెలియకుండా వీళ్ళ పెళ్లి జరిపించేస్తే ఆ తర్వాత అమ్మాయికి తెలిసిన ప్రయోజనం ఉండదు అని వరలక్ష్మి తన మనసులో ఉన్నది అనగానే వెంకట్రావు కోపంతో వరలక్ష్మి చెంప పగలగొట్టాడు. వరలక్ష్మి మనసులో ఉన్నది తెలుసుకున్న వెంకట్రావు ఏం చేస్తాడు? ఇక మనోజ్ ఎంగేజ్మెంట్కు వరలక్ష్మి వెళ్తుందా లేదా? మనోజ్ రమ్యల పెళ్ళి జరుగుతుందా? ఇదంతా తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.